హాయ్ అస్సలాము అలైకుం వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఎలా ఉన్నారు మీరు అందరూ? సో లాస్ట్ వ్లాగ్ మీరు చూసే ఉంటారు, మదనపల్లి నుంచి అంగళ్ళు రోడ్ కన్స్ట్రక్షన్ బ్లాగ్ అయితే షూట్ చేశాను అనమాట. ఎవరెవరు చూడలేదో లింక్ అయితే డిస్క్రిప్షన్ లో ఉంది, వెళ్ళేసి అయితే చూడొచ్చు అనమాట. సో ఈ రోజు వీడియోలో నేనైతే చూపిస్తున్నా ఒక లాంగ్ జర్నీ మదనపల్లి టు గోవా. మదనపల్లి టు గోవా నేను ఎలా చేరుకుంటాను అనేసి ఈ వీడియోలో చూపిస్తాను అనమాట. 6 months బ్యాక్ అయితే వెళ్ళినా మదనపల్లి నుంచి బెంగళూరుకి బ్లాబ్లాలో వెళ్ళినా, బెంగళూరు నుంచి అక్కడ బస్సులో వెళ్ళినా. కానీ ఈ రోజు వీడియోలో అయితే నేను మొత్తం బస్ జర్నీనే ఉంటుంది అనమాట. ఆఫ్టర్ 4 years నేనైతే బస్ ఎక్కుతున్నా. మదనపల్లి నుంచి బెంగళూరు వెళ్ళేకి బస్ ఎక్కుతున్నా అనమాట. సో ఎస్ఎల్టీ లేదా వినాయక 2:45కి బస్సు ఉంది, ఇప్పుడు 2 అవుతా ఉంది. బస్ స్టాండ్కి అయితే చేరుకుందాం. ఏ బస్సు ఉంటుందో ఆ బస్సులో ఎక్కుదాం. ఇక జర్నీ మొత్తం అయితే చూపిస్తా గోవాకి ఎలా నేనైతే వెళ్తున్నా అనేసి. సో లాస్ట్ వరకు చూడండి. ఇక సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి, ఎందుకంటే చాలా మంది చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ అయితే చేసుకోవడం లేదు. సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. ఇక బెల్ ఐకాన్ నొక్కితే మీకు అయితే నోటిఫికేషన్ వస్తుంది అనమాట. వ్లాగ్ అప్లోడ్ అయ్యింది, వీడియోస్ అప్లోడ్ అయ్యింది. సో ఇక జర్నీ అయితే స్టార్ట్ చేద్దాం, వెళ్దాం. మదనపల్లి టు గోవా ఎలా ఉంటుంది ఈ జర్నీ మొత్తం చూడండి. సో ఇదే అనమాట బెంగళూరు బస్ స్టాండ్, చూస్తున్నారు కదా. మదనపల్లి బెంగళూరు వెళ్ళే బస్సులు అన్నీ ఈడే ఉంటాయన్నమాట. సో నా బస్ అయితే ఏమి కాడనా. సో బస్ అయితే నిలబడుకొని ఉంది, వెళ్తా ఉంది అనుకుంటా, వెళ్దాం. సో కడప బెంగళూరు వెళ్ళే రూట్ అనమాట ఇది. చూస్తున్నారు కదా, ఇదే బస్ అనమాట. శ్రీ వినాయక కడప బెంగళూరు వెళ్ళే బస్. సో ఆఫ్టర్ 4 years అయితే ఎక్కుతున్నా బస్సులో. టికెట్ అయితే తీసుకున్నా, 170 rupees అంట టికెట్. నేను వెళ్ళేటప్పుడు అయితే 90 rupees, 110 rupees అలా ఉన్నింది. ఇప్పుడు టికెట్ ప్రైస్ పెరిగిపోయింది. ఇక్కడెక్కడో ఆగిందండి బండి. చింతామణి దాటిన తర్వాత ఆర్టీఓ ఉన్నారు కదా, ముందర పట్టుకుంటున్నారు, అడుగుతున్నారు. సో ఎంఎం కూడా ఆగింది ఇక్కడ చూడండి. ఇది కూడా తిరుపతి బెంగళూరు అయితే వెళ్తుంది అనమాట. మా బండి పోలీసు వాళ్ళు అక్కడ ఉన్నారు చూడండి. ఆల్రెడీ ఇన్స్పెక్షన్ జరుగుతూ ఉంది, ఇంకా 5 minutes అయిపోయింది. సో ఇక ఎంఎం అయితే వెళ్ళిపోతాం అనమాట. మా బస్ ఈడే ఉంది. ఫస్ట్ టైం నేను నా లైఫ్లో అయితే చూసాను అనమాట వినాయక బస్ ఇలా ఆర్టీఓ పట్టుకున్నాను. ఫస్ట్ టైం నా లైఫ్లో అయితే చూసాను అనమాట. ఐ థింక్ సో 15 years నుంచి నేను బస్సులో ట్రావెల్ చేస్తున్నా. 5 years నుంచి చేయలేదు, దానికన్నా ముందు ఎస్ఎల్టీ వినాయక అసలు ఆపరనమాట ఈ రూట్లో. ఫస్ట్ టైం అయితే చూస్తున్నా ఆటో ఆపింది. 5 minutes నుంచి ఈడే ఉన్నాము, బయలుదేరదాం. వెళ్ళే వరకు ఎక్కడెక్కడ ఆపుతారో బస్సులో. బెంగళూరుకి టిన్ ఫ్యాక్టరీలో అయితే దిగేసిన అనమాట. నేను 2:45కి అయితే ఎక్కినాము. ఇప్పుడైతే 6 అవుతా ఉంది టైం. చూడొచ్చు, మెట్రో అయితే వెళ్తా ఉంది పైన. సో ఇక ఆటో బుక్ చేసుకుని తమ్ముడు వాళ్ళ పీజీ దగ్గరికి అయితే వెళ్ళాలన్నమాట. పీజీ దగ్గరికి అయితే వచ్చేసినాం అనమాట. ఇక్కడ నాకు తెలిసి ఉంటే పార్కింగ్ పెట్టేకి ఇంత ప్లేస్ ఉందనేసి నేను కానీ నా కారే తీసుకొని వచ్చేసి ఇక్కడ పెట్టేసేవాడిని. సరిపోయిందిలే. ఇంకా 6:30 అవుతా ఉంది. నాకైతే 1 గంట పడిపోయింది టిన్ ఫ్యాక్టరీ నుంచి ఇక్కడికి వచ్చేకి. సో ఇక 10:45కి అయితే బస్సు ఉందన్నమాట. అప్పటి వరకు అయితే తిరుగుదాం. ఇక్కడ అక్కడ తమ్ముడు అయితే వస్తున్నాడు, ఆఫీస్ నుంచి బయలుదేరాడంట. సో వానితో పాటు కాసేపు టైం స్పెండ్ చేసి ఆ తర్వాత బస్ ఎక్కుదాం గోవాకి. చూస్తున్నారు కదా, నైట్ అయిపోయిందనమాట. నైట్ 8 అవుతా ఉంది. బ్రదర్ అయితే వచ్చేసాడు, 7:30 అలా వచ్చాడు అనమాట. నేనైతే అలా తిరుక్కొని అయితే వచ్చాను. ఆ లోపల అయితే బ్రదర్ వచ్చేసాడు. నేనైతే రూమ్లోనే ఉన్నా అర్ధగంట నుంచి. సో ఇప్పుడైతే బయలుదేరుతున్నాము. ఇంకా బస్ టైమింగ్ అయితే 10:30 ఉందన్నమాట. సో యశ్వంత్పూర్కి ఇక్కడ నుంచి వెళ్ళేకి 40 minutes అయితే పడుతుంది. ట్రాఫిక్ అయితే ఉంటుంది, మీకు అందరు తెలుసు. సిలికాన్ వ్యాలీ అంటారు, ట్రాఫిక్ వ్యాలీ అనమాట ఇది. ట్రాఫిక్ యా చోట వెళ్ళినా ట్రాఫిక్ అయితే ఉంటుందన్నమాట. సో యశ్వంత్పూర్ వెళ్ళాలి, అక్కడైతే బస్ ఎక్కాలన్నమాట. ఆల్ టైమ్ నేను వెళ్ళే బస్ సేమ్ బస్సే అనమాట, స్ట్రీమ్ లైన్ బస్. ఈసారి చేంజ్ చేద్దాం అనుకున్నా. సో ఇప్పుడు ఏమైనా డిన్నర్ అయితే చేద్దాం, బ్రదర్తో డిన్నర్ చేసేసి ఇక బస్ స్టాప్కి అయితే రీచ్ అవుదాం. ఇక్కడెక్కడో తినేసి అయితే వెళ్తున్నాం అనమాట. ఇప్పుడు టైం అయిపోయింది, 9 అవుతా ఉంది. టైము 10:20 అక్కడ రీచ్ అవ్వాలి. 1 hour పడుతుంది. ట్రాఫిక్ లేకపోతే కొంచెం కింద వెళ్ళిపోవచ్చు. చూద్దాం, ఇంకా బైక్లో వెళ్దామా లేదా కార్లో వెళ్దామా. మా వాడు కార్లో వెళ్దామంటున్నాడు. ఇంకా మళ్ళీ పీజీ దగ్గరికి అయితే వెళ్ళాలన్నమాట. See you. స్టాప్కి అయితే రీచ్ అయిపోయినాము.
మా వాడు బ్రదర్ అయితే వెళ్ళిపోయినాడంట వదిలేసి. బాగా అయితే ఉంది. ఆ పక్క అయితే నేను దాటుకోవాలి. ఇప్పుడు బస్సులు ఉన్నాయి చూడండి. సో నా బస్సు వచ్చి ఇంకా 30 minutes అయితే ఉంది. సో వెళ్దామండి. అక్కడికైతే వెళ్ళేసి ఇంకా బస్ కోసం వెయిట్ చేద్దాం. హాఫ్ అన్ అవర్ ఇంకా రాలేదండి. వెయిట్లోనే ఉన్నాను నేను. 10:30 అయిపోయింది టైం. ముందర బస్ కనిపిస్తూ ఉన్నది. ఇది బెంగళూరు నుంచి రాజస్థాన్ అయితే వెళ్తున్నాం అనమాట. ఎంఆర్ ట్రావెల్స్. టోటల్ జర్నీ ఐ థింక్ సో 7 to 2 hours అయితే పడుతుంది. ఇది 1 year బ్యాక్ అయితే నేను చెక్ చేశాను. సో జోధ్పూర్కి అయితే వెళ్తున్నాను అనమాట. ఇది చూడండి ఎంఆర్ ట్రావెల్స్. సూరత్, వాపి, ముంబై, ఉదయ్, కోల్హాపూర్. వావ్, నియర్లీ 72 hours జర్నీ. 3 days జర్నీ చేయాలనుకుంటా. చూడండి బస్సు అయితే కేక ఉంది. బస్సు సూపర్. అయితే బస్సు ఎక్కేసిన అనమాట. ఫాస్ట్గా బస్సు ఎక్కేసిన. అక్కడ అసలు టైమే లే. బస్సులో అయితే కూర్చుంటా అనమాట. బస్ స్టాప్లో 40 minutes దాకా అయితే నేను వెయిట్ చేశాను. కానీ బస్ ఈరోజు అయితే చాలా లేట్ అయిపోయింది. ఇది 3వ సారి అనుకుంటా ఇదే బస్సులో నేను ట్రావెల్ చేయడం. ఎందుకు ఇదే బస్ నేను ప్రిఫర్ చేస్తానంటే నాకైతే కంఫర్ట్గా ఉంటుంది అనమాట. ఇంటికాడే అయితే దగ్గరలోనే అయితే వదులుతుంది అనమాట. అందుకు ఈ బస్ అయితే నేను ప్రిఫర్ చేస్తాను అనమాట. సో ఇంకా చాలా బస్సులు అయితే ఉన్నాయి. దారిలో చూపిస్తా ఏ బస్సులు ఉన్నాయి గోవాకి అనేసి. సో ఈ బస్ అయితే నాకైతే కంఫర్ట్ ఉంటుంది. ఇంకా ఈ బస్ రివ్యూ అయితే నేను ముందు బ్లాగ్స్లో ఇచ్చిన, కానీ ఈ బ్లాగ్లో కూడా నేనైతే కొంచెం బస్ రివ్యూ ఇస్తాను అనమాట. సో ఏమేమో ఉన్నాయో బస్సులో, ఎలా ఉంది బస్సు బస్ అయితే బయలుదేరింది అనమాట. సో సెకండ్ లాస్ట్ బస్ స్టాప్ అనమాట. నాకు నేను లాస్ట్ బస్ స్టాప్ ఎందుకు ప్రిఫర్ చేస్తాను అది కూడా నేనైతే చెప్తాను. ఇప్పుడైతే బ్రిడ్జ్ పైన అయితే ఉంది. సో బెంగళూరు అయితే మోస్ట్లీ దాటేసింది. ఇది కూడా బెంగళూరులోనే వస్తుంది. కానీ యశ్వంత్పూర్ దాటేస్తే ఇంకా బెంగళూరు దాటేసినట్టే. సో ఇంకా ఒక స్టాప్ ఉన్నది, అది కూడా ఇంకా క్రాస్ అయిపోయింది అనమాట. సో ఇంకా స్టార్ట్ అయిపోయింది జర్నీ. సో ఐ షో యూ హౌ ద జర్నీ విల్ బీ టిల్ గోవా. సో నేనైతే ఒక బస్ క్యాబిన్లో ఉన్నా అనమాట. మీరు చూడొచ్చు. బస్ ఎక్కేటప్పుడు చూపించాను నేను, ఎక్కిన తర్వాత అనమాట. సో క్యాబిన్లో, ఈ బస్ క్యాబిన్లో ఏమో ఉన్నాయి క్లోజ్డ్. సో నేనైతే అప్పర్ 2 అయితే సెలెక్ట్ చేసుకున్నా. క్లోజ్డ్ క్యాబిన్ అనమాట. సో కర్టన్స్ అయితే వచ్చాయి చూడొచ్చు మీరు. విండోస్కి కూడా ఇంకా బయట వాళ్ళు కూడా ప్రైవసీ అయితే ఉంటుందన్నమాట. ఇలా పెట్టుకోనికి లగేజ్ అయితే పెట్టుకోవచ్చు. ఇంకా వాటర్ బాటిల్ అయితే పెట్టుకోవచ్చు ఇక్కడ, లేదంటే ఏమైనా వస్తువులు అయితే పెట్టుకోవచ్చు. సో ఒక బెడ్షీట్ అయితే ఇచ్చారు చూడొచ్చు మీరు. హెడ్ రెస్ట్ అయితే ఒక పిల్లో అయితే ఇచ్చారు అనమాట. చూస్తున్నారు కదా. సో ఇది కూడా వెనకాల సపోర్టివ్ ఉంటుంది కూర్చోడానికి. సో నెక్స్ట్ అయితే ఏసీ చూడొచ్చు. చల్లని గాలి అయితే వస్తూ ఉంది. హీట్ ఎక్కువ అనమాట. సో ఒక లైట్ అయితే ఇచ్చింది చూడొచ్చు మీరు. లైట్ ఆన్లో లేదు, వస్తుంది ఆన్ చేస్తూ ఉంటే ఆన్ అవ్వడం లేదు. ఇది రీడింగ్ బుక్ లైట్ అనుకోవచ్చు మీరు. ఇంకా ఇక్కడైతే చూడొచ్చు 2 సాకెట్స్ అయితే ఇచ్చారు, USB సాకెట్స్ ఛార్జింగ్ కోసం. మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ బస్లో. ఇది ఓపెన్ చేస్తానే చూడొచ్చు మీరు. ఇలా అయితే ఉంది వ్యూ. చూస్తున్నారు కదా, వ్యూ అయితే ఇలా ఉందన్నమాట. సో 1 hour అయింది బయలుదేరి. సో బస్లో క్యాబిన్ సింగిల్ పర్సన్కి అయితే ఇలా ఉంటుంది అనమాట. 2 పర్సన్కి అయితే నా రైట్ సైడ్లో ఉంది. ఎవరు లేకపోతే నేను చూపిస్తా, లేదంటే మీకు తెలిసే ఉంటుంది అనమాట. అలాగే చూపించాను కదా, ఇది రెస్ట్ బాగుంటుంది బ్యాక్కి అనేసి. సో ఇలా తగ్గుకొని అయితే మేము కూర్చోవచ్చు. ఇంకా సీన్ అయితే చూడొచ్చు. సో నైట్ 12:30 అయితే ఉంది టైం. 5 hours అయితే మార్నింగ్ అయిపోతుంది. సో నియర్లీ 9 o'clock అయితే రీచ్ అవుతుంది అనమాట పెంజిమ్కి. చూద్దాం, చూపిస్తా మొత్తం టైమింగ్ ఎలా, ఎక్కడ ఆగుతుంది, ఇంకా నేను ఏమేమి చేస్తానో ఆగే చోట. సో మొత్తం అయితే చూపిస్తా. జర్నీని ఎంజాయ్ చేయండి. 2 person కోసం అయితే క్యాబిన్ ఇలా ఉంటుంది అనమాట. చూస్తున్నారు కదా. సో అటాచ్ ఉంటుంది. ఇదేదో బాగుందా, ఏదో పెట్టేశారు. స్ట్రీమ్ లైన్ బస్ ఇదే అనమాట. చూస్తున్నారు కదా. సో ఫ్యూ బ్లాగ్స్ లాస్ట్ 6 months బ్యాక్ అయితే నేను వెళ్ళా కదా, అప్పుడైతే చూపించాను సేమ్ బస్. కానీ ఇప్పుడు కొత్త బస్ అయితే పెట్టారనమాట. ఇది కొంచెం నీట్గా ఉంది, కొత్తగా అయితే కనిపిస్తుంది నాకు. ముందరైతే చూడొచ్చు స్ట్రీమ్ లైన్ బస్.
సో వన్ ఆఫ్ మై ఫేవరెట్ బస్. ఇంకా చాలా కొత్త బస్సులు అయితే పెట్టారనమాట. జింగ్ బస్ ఉంది, ఫ్లెక్సీ బస్ అయితే ఉంది. సో నాకైతే కంఫర్టబుల్ ఉంటుంది అనమాట. దానివల్ల అయితే నేను ఇది బుక్ చేసుకుంటా. వేరే బస్సులు మీరు అయితే బుక్ చేసుకోవచ్చు. ఇక్కడెక్కడో ఆపినారనమాట ఇప్పుడు డిన్నర్ కోసం. సో లెట్స్ గో. నేనైతే తినేసి అయితే వచ్చేసిన. మార్నింగ్ పూట ఎలా కనిపిస్తుంది బయట నుంచి అది చూపిస్తాను. నైట్లో అయితే ఇలా ఉందన్నమాట. ఏ షాప్ లేదండి, ఒకే ఒక షాప్ ఉంది ఇక్కడ. ముందైతే అక్కడ వేరే చోట ఆపుతా ఉన్నాడు, ఇప్పుడు ఎందుకో కొత్త చోట అయితే ఆపుతున్నాడు. చూడొచ్చు మీరు. ఆపోజిట్ రోడ్లో అయితే వచ్చేసి ఇక్కడైతే ఆపినాడు, శ్రీ మంజునాథ హోటల్ అంటే. సో ఇంకా నేనైతే తిరుగుతున్నా, వాకింగ్ చేస్తున్నా, ఏం చేయలేను. కామధేను దగ్గర ఆపుతా ఉన్నాడు, ఇప్పుడు మార్చేసినాడు. ఇప్పుడు లోపల నుంచి బస్ అయితే ఇలా ఉందన్నమాట. చూడొచ్చు మీరు. కెమెరా ఫర్ ది సెక్యూరిటీ పర్పస్ అండ్ దిస్ ఈజ్ క్యాబిన్, డ్రైవింగ్ సీట్ క్యాబిన్ అన్నమాట. సో ఇదైతే కొత్త బస్సే అనమాట, స్ట్రీమ్ లైన్ కొత్తగా అయితే పెట్టారు. ఓ లెట్స్ గో. డిన్నర్ అయిపోయింది అందరిది, ఎక్కుతున్నాం అనమాట. నైట్ 12:30 అయితే ఉంది టైము. డిన్నర్ అయితే అందరూ చేసుకున్నారు. ఇంకా కాసేపు అయితే పడుకున్నాము. పడుకొని లేచిన తర్వాత అయితే మీకైతే నేను ఒక స్టోరీ అయితే చెప్తా, కొన్ని మాటలు అయితే డిస్కస్ అయితే చేసుకుందాం అనమాట. సో నౌ లెట్స్ స్లీప్. గుడ్ నైట్. నైట్ 2:30 అవుతుంది టైము. అలారం పెట్టింది నేను, నిద్రపోయింది. నిద్ర బుల్లే వచ్చిందనమాట. ఇంకాసేపు నిద్రపోయి ఆ తర్వాత స్టోరీ మాట్లాడుకుందాం. సో నైట్ 5 అవుతా ఉందన్నమాట. బయట అయితే వెదర్ సూపర్గా ఉంది, వాన పడతా ఉంది. ఓకే, సో జస్ట్ అయితే లేచాను. ఒక 1 hour 2 hours నిద్రపోవాలనుకున్నాను, కానీ 4 hours అయితే నిద్రపోయినా. సో స్టోరీ ఏమంటే, మదనపల్లి నుంచి గోవా ఎలా వెళ్ళాలి అంటే, సో దెర్ ఆర్ 4 options అన్నమాట. మేమైతే కార్లో వెళ్ళచ్చు, ఫ్లైట్లో వెళ్ళచ్చు, బస్లో వెళ్ళచ్చు, ఇక ట్రైన్లో వెళ్ళచ్చు. 4 options అయితే ఉన్నాయి. సో నేనైతే బస్ అయితే ప్రిఫర్ చేస్తాను. లేదంటే నాకు తెలిసి గోవాకి సింగిల్గా ఎవరు పోరు, మోస్ట్లీ అయితే ఫ్రెండ్స్తో వెళ్తారు, లేదా కపుల్స్తో వెళ్తారు, లేదా ఫ్యామిలీ అయితే వెళ్తారు అనమాట. సో సింగిల్ వెళ్ళే వాళ్ళకి, ఎవరైనా ట్రావెలర్స్ ఉంటారు కదా, వాళ్ళకైతే ఐ ప్రిఫర్ బస్ అనమాట. బస్ అయితే బాగుంటుంది, జర్నీ కూడా బాగుంటుంది. నా జర్నీ ఇప్పుడు వరకు చూసారు కదా, నేనైతే బస్సులో అయితే ఎక్కాను అనమాట. మదనపల్లి నుంచి బెంగళూరుకి అయితే వచ్చా. ఆ తర్వాత బెంగళూరు నుంచి ఇప్పుడు జర్నీ అయితే స్టార్ట్ అయింది. సో నేను దిగింది టిన్ ఫ్యాక్టరీలో. సో టిన్ ఫ్యాక్టరీలో కూడా నేను ఎక్కేయచ్చు ఇదే బస్, కానీ నేనైతే యశ్వంత్పూర్లో ఎక్కిన. ఎందుకంటే అది లాస్ట్ స్టాప్ అనమాట, సెకండ్ లాస్ట్ స్టాప్ అనుకోండి. ఇక టిన్ ఫ్యాక్టరీలో ఎక్కేస్తే నియర్లీ 2 hours అయితే బస్ సిటీ లోపల తిప్పుతుంది అనమాట. దానివల్ల నేనైతే లాస్ట్ స్టాప్ అయితే ఎక్కిన అనమాట. సో యశ్వంత్పూర్ నుంచి బయలుదేరి కూడా ఐ థింక్ సో 5 hours అయితే 6 hours అయితే ఉంది. ఇప్పుడు నియర్లీ హుబ్లీ వరకు అయితే వచ్చామనుకుంటా. హుబ్లీ ధారవాడ ఉంది కదా, అక్కడ వరకు వస్తున్నాము. ఇక 100 kilometers ఉంది హుబ్లీ ఇక్కడ నుంచి. ఆ తర్వాత లెఫ్ట్ తీసుకుంటే గోవా. సో మోర్ జర్నీ అయితే ఉంది. మార్నింగ్ 9:30 అయిపోతుంది అనుకుంటా వెళ్ళే వరకు. ఇంకా మార్నింగ్ అయితే చూపిస్తా బయట ఎలా ఉంది వెదర్. ఇంకా ఇప్పుడు నిద్ర అయితే రాదనమాట. సో బయట చూసుకుంటా బిస్కెట్ అయితే తింటున్నా. సో బిస్కెట్ ఉంది, లేస్ ప్యాకెట్ ఉంటుంది చిన్నది. సో ఆకలి అయితే ఉందనేసి బిస్కెట్ తింటున్నా. 15కి అయితే టీ తాగే ఆపిందనమాట బస్సు ఢిల్లీ దర్బార్లో. సో హుబ్లీ ముందు అయితే వస్తుంది, హుబ్లీ తర్వాత తెలీదు, గుర్తు రావడం లేదు. సో హుబ్లీ ముందు అయితే వస్తుంది అనుకుంటా. చూడండి సరే కదా, వాష్రూమ్ బ్రేక్ అండ్ టీ బ్రేక్ కోసం ఆపినారనమాట ఇక్కడ ఢిల్లీ దర్బార్ దగ్గర. ఇందాకే చూపించే టీ అయితే తాగేసిన నేను. ఇక వాకింగ్ అయితే చేస్తున్నాను అనమాట. సో 5 hours అయితే చాలా బాగా అయితే నిద్రపోయినా, మంచిగా అయితే నాకు నిద్ర వచ్చిందనమాట. సో హుబ్లీకి ఇంకా 100 kilometers ఉంది ఇక్కడ నుంచి. బెంగళూరు నుంచి ఐ థింక్ సో 450 kilometers 400 kilometers వరకు అయితే వచ్చేసినాం అనమాట. ఇంకా హుబ్లీ దాటితేనే మొత్తం ఘాట్ సెక్షన్ అయితే ఉంటుంది. సో చూపిస్తా, ఇంకా క్యాబిన్లో వెళ్ళేసి అయితే చూపిస్తా. చాలామంది కూర్చొని ఉన్నారు క్యాబిన్లో, అందుకే నేను వెళ్ళలేదు. సో ఐ విల్ ట్రై టు గో క్యాబిన్లో వెళ్ళేసి కొంచెం రోడ్ కూడా చూపిస్తా ఎలా ఉంది. వెదర్ అయితే
చాలా సూపర్గా ఉందన్నమాట. చాలా అంటే చాలా సూపర్గా ఉంది వెదర్. రెయిన్ పడతా ఉన్నింది దారిలో. ఇక్కడ కూడా స్లోగా వర్షం అయితే పడతా ఉంది అనమాట. సో ఇలా అయితే జరుగుతూ ఉంది జర్నీ ఇప్పటి వరకు. సో 2 బ్రేక్స్ అయితే తీసుకున్నాడు. బెంగళూరు దాటానే ఒక బ్రేక్, ఇక ఇప్పుడు హుబ్లీ ముందు ఇంకో బ్రేక్ అయితే తీసుకున్నాడు అనమాట. 12:30కి ఒక బ్రేక్, ఇంకా బస్ అయితే కదులుతూ ఉంది. లెట్స్ మూవ్. సో ఇక 5:15కి ఒక బ్రేక్ అయితే తీసుకున్నాడు. సో లెట్స్ గో. ఇంకా 5 hours జర్నీ అయితే ఉంది అనుకుంటున్నాను నేను. ఎప్పుడు వరకు వదులుతాడో నో ఐడియా. ముందైతే 8:30, 9 o'clock అలా వదిలేవాడు. ఇప్పుడు ఏ టైంకి వదులుతాడో చూద్దాం. మార్నింగ్ అయితే అవుతా ఉంది. వెదర్ చెక్ చేయండి, మేఘాలు ఫుల్ కప్పుకొని ఉన్నాయన్నమాట. ఇంకా గ్రీనరీ అయితే 100% గ్రీనరీ అయితే కనిపిస్తుంది. వన్ ఆఫ్ మై ఫేవరెట్ వెదర్. సో ఇంకా మాన్సూన్లో అయితే వెళ్తున్నాను నేను గోవాలో. సో ఇప్పుడు మాన్సూన్ అయితే జరుగుతూ ఉంది అక్కడ. లెట్స్ సీ, చూద్దాం ఎలా ఉంది అక్కడ వెదర్ అనేసి. స్లోగా అయితే బండి మూవ్ అవుతూ ఉంది. సో 80 స్పీడ్ అంతే అనమాట. లాక్ చేస్తారు 80కే, దానికన్నా ఎక్కువ పోదు. ధారవాడ అయితే క్రాస్ చేసినామన్నమాట. ఇప్పుడు ధారవాడ గోవా రూట్ ఉంది కదా, లెఫ్ట్ తీసుకుంటే ఆ రూట్లో ఉన్నాము. ఫస్ట్ టోల్ గేట్ అయితే వచ్చింది, ఈ తర్వాత టోల్ గేట్ అయితే లేదు. ఇంకా మొత్తం అయితే హైవేనే, సింగిల్ వే ఘాట్ సెక్షన్ అయితే స్టార్ట్ అయిపోతుంది కాసేపులో. సో రూట్ అయితే సూపర్ ఉందన్నమాట. ఇది క్యాబిన్లో కూర్చోలేను, జనాలు ఉన్నారు కాబట్టి. చూపిస్తాను అక్కడి నుంచి, ఇందాకే చూపించిన కదా, అక్కడ నుంచి అయితే చూపిస్తాను క్యాబిన్ వ్యూ కూడా ఘాట్ సెక్షన్ది. మార్నింగ్ 8:30 అవుతా ఉంది. చూడొచ్చు మీరు, రెయిన్ అయితే పడతా ఉందన్నమాట. సో నేనైతే ఆపినానమాట బ్రేక్ఫాస్ట్ కోసం. వాష్రూమ్ అనేసి అలా నడుచుకుంటా పక్కనకి అయితే వచ్చానమాట నేను. సో వెళ్ళేసి బ్రేక్ఫాస్ట్ అయితే చేద్దాం. ఇడ్లీ దోశ ఏదో ఒకటి తిందాం. ఇంకా అంతే అండి, 1 hourలో రీచ్ అయిపోతాం. మ్యాక్స్ 1.5 hourలో అయితే రీచ్ అయిపోతాం అన్నమాట గోవాకి. సో రెయిన్ అయితే పడతా ఉంది చాలా బ్యూటిఫుల్గా. ఇంకా గోవా వెదర్ ఇక్కడ నుంచి అయితే స్టార్ట్ అయిపోయింది. గోవా బార్డర్ అయితే రాలేదన్నమాట, కానీ గోవా వెదర్ అయితే స్టార్ట్ అయిపోయింది ఇక్కడ నుంచి. పిల్లలు స్కూల్ కోసం అయితే వెయిట్ చేస్తున్నారు చూడండి. బ్రేక్ఫాస్ట్ అయితే చేసినానండి. సో బ్రేక్ఫాస్ట్ చేసి బస్ దగ్గర అయితే నిలబడుకొని ఉన్నా. ఇంకా చేస్తూనే ఉన్నారు జనాలు. 3 ఇడ్లీ అయితే 70 రూపీస్ తీసుకున్నాడు. సో నో డౌట్ ప్రైస్ అడిగే అవసరమే లే, ఇక్కడ డిస్కౌంట్ కూడా ఇవ్వరు, ఏమి ఇవ్వరు, తినేయాల్సిందే అంతే. బ్రేక్ఫాస్ట్ చేసేసైతే మళ్ళీ నిద్రపోయినా అనమాట నేను. ఇంకా చూస్తే అనమాట బోండాకి అయితే రీచ్ అయ్యాము. సో నా టైం ఎక్స్పెక్టేషన్ అయితే 9:30 అనుకున్నా, కానీ 10:30 అవుతా ఉందండి. ఇక్కడ నుంచి ఇంకా ½ an hour అయితే ఉంది ఓల్డ్ గోవా. సో అక్కడైతే నేను దిగేస్తాను అనమాట. సో ఈ బస్ అయితే ఇంకా వెళ్తుంది, ఇంకా 1 hour అయితే వెళ్తుంది లాస్ట్ స్టాప్కి. 5 నిమిషాలు ఉందన్నమాట రీచ్ అయ్యేకి. బ్రిడ్జ్ వస్తుంది, అక్కడైతే నేను దిగేస్తాను. అక్కడ నుంచి వాకింగ్ డిస్టెన్స్. बस जो है
వెళ్ళిపోయిందనమాట. సో ఇక ఇక్కడ నుంచి నష్టం అయితే వెళ్ళిపోదాం. జస్ట్ 2 minutes వాక్ అనమాట దీని వెనకాలే. అయితే 9:30 ఎక్స్పెక్ట్ చేశాను అనమాట రీచ్ అయ్యేకి, కానీ 11 అయిపోయిందండి ఇక్కడ రీచ్ అయ్యేకి. సో ఆ బస్ అయితే లాస్ట్ స్టాప్ మాప్సా వెళ్తుంది అనమాట. సో 12 అయిపోతుంది అనుకుంటా వాళ్ళకి అక్కడ వెళ్ళేకి. సో ఫైనలీ రీచ్డ్ గోవా. ఐ హోప్ మీకు ఈ జర్నీ నచ్చింది అనుకుంటా.